వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా నందిగామ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా నందిగామ మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ గత సమ్మె కాలపు హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు డిమాండ్ చేస్తోంది. మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ కరెంటు బిల్లులు ఫ్రీ అయితే మున్సిపల్ కార్మికులు మాత్రం కట్టాలని అని బిల్లులు వస్తున్నాయి. కావున రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ పట్టణ జనాభా పెరిగిన నేపథ్యంలో కార్మికుల సంఖ్యను పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు పెట్టుకునే విధానంలో కూడా ప్రస్తుతం పనిచేస్తున్న కుటుంబాల నుండి కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పూటా మాణిక్యం, గరికపాడు ప్రసాద్, రూతమ్మ, పిచ్చయ్య, సతీష్, భూషి, బేబీ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సిఐటి ఆధ్వర్యంలో అన్ని 133 మున్సిపాలిటీల్లో కూడా మున్సిపల్ కార్మికులంతా విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు నందిగామ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. గత 6 నెలల క్రితం గతంలో ఉన్న ప్రభుత్వం సమ్మె చేసినప్పుడు సమ్మెకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. కనీస వేతనానికి కానివ్వండి, అదేవిధంగా పనికి సంబంధించి పని భద్రతకు కానివ్వండి, అలాగే ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది ఈ మున్సిపల్ పారిశుద్ధ్యం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు, పిల్లలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు కానుంచి, పెన్షన్ కానుంచి, ఇళ్ళు, రెంట్ బిల్లు, కరెంటు బిల్లుతో సహా అన్నీ కూడా నేను ఉచితంగా ఇస్తానని చెప్పేసి ఆ రోజు సమ్మెకు హామీ ఇచ్చారు. కానీ నేటికి ఇది అమలు కాని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎస్సీ ఎస్టీలకి కరెంటు బిల్లు ఉచితం అన్నారు. కానీ ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం కరెంటు బిల్లు కట్టే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఒక న్యాయం, కార్మికులు ఒక న్యాయమా అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చదువుకునే పిల్లల స్కాలర్షిప్ కూడా రాని పరిస్థితి ఉంది. అదే చూస్తే కనీసం మీరు ఇచ్చే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైనా గుర్తించట్లా. అదేవిధంగా కనీసం వేతనాలన్నా ఇవ్వట్ల. మరి ఇటు సంక్షేమ పథకాలు రాక, ఇటు వచ్చే పెన్షన్ కానీ ఏవి రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గత సమ్మె కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీలను వెంటనే తక్షణమే అమలు చేయమని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఈరోజు విధులు నిర్వహిస్తూ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది.